Good evening. Good evening to all my dear team members. సెషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటా అండి. మైసెల్ఫ్ పావని సురేష్ రెడ్డి. నేను క్లౌడ్ టెక్నో అనే కంపెనీలో 3 months నుంచి వర్క్ చేస్తున్నాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4th monthలోను అడుగు పెట్టామండి. సో నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ డిసెంబర్ 9th నేను జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఒక 20 days ఈ కంపెనీ ఈడబ్ల్యూ ఉంటుంది, లోన్ కాన్సెప్ట్ అంటుంది. అసలు ఏంటి ఇది చూసిన తర్వాత నాకు నచ్చింది అనిపించిన తర్వాత మాత్రమే పీపుల్కి చెప్దాము అన్న ఉద్దేశంతో ఒక 20 days కొత్త కాన్సెప్ట్ కదా చూద్దామని నేను ఫస్ట్ లో చూడడం కోసం కొంచెం టైం తీసుకోవడం జరిగింది. తర్వాత నాకు ఈడబ్ల్యూ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, నాకు బాగుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. మనం ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా ఒక ప్రాసెసింగ్ ఫీజు ఉన్నట్టే దీనికి కూడా ఒక 1600 rupees తో ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది. సో ఇలా స్టార్ట్ చేసినటువంటి నా జర్నీ ఈ రోజున నా టీమ్ సైజ్ 20,000 ప్లస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి రావడం జరుగుతుంది. సో పర్ డే ఇంట్లో ఉండి కూడా వర్క్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వామ్ వెల్కమ్. మనం కూడా వర్క్ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళే చేయాలని ఏం లేదు. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఇంట్లో మనకిచ్చే పర్మిషన్ బట్టి, అవకాశాన్ని బట్టి అందులో కూడా బౌండరీస్ దాటకుండా మనం వర్క్ చేసుకోవచ్చు అందరూ కూడా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, మెయిన్ యూట్యూబ్ అవ్వచ్చు, వాట్సాప్ స్టేటస్ అవ్వచ్చు, మనకున్న కాంటాక్ట్స్ లిస్ట్ అవ్వచ్చు, అన్ని కూడా కూర్చున్న చోట నుంచి కూడా మనము ఆ తపన అనేది ఉండి మనము ఎలా అయినా కూడా, నాకేమి టీం అంతా కూడా ఇవాళ రేపు నిన్న వచ్చినటువంటి వాళ్ళు కాదండి. గత 5 సంవత్సరాల నుంచి కూడా నెట్వర్క్ నిలబడి ఉండడం వల్ల అప్పుడు ఒక ప్రాజెక్ట్ లో చేసినప్పుడు ఇంకో ప్రాజెక్ట్ ఇలా చిన్న చిన్నగా వస్తున్నటువంటి వాళ్ళు, అలా ఉన్నటువంటి టీం కూడా నాతో రన్ అవడం జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు న్యూ కమర్స్ కూడా బాగా వస్తూ ఉంటారు యూట్యూబ్ ద్వారా. సో ఈ విధంగా నా జర్నీ అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ రోజున మంచి ఇన్కమ్ తీసుకుంటూ భారతదేశం మొత్తంలో కూడా మహిళల్లో నేను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉండి మంచి ఇన్కమ్ తీసుకోగలుగుతున్నానంటే దట్ క్రెడిట్ గోస్ టు అవర్ స్పాన్సర్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్పాన్సర్ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను. అదే విధంగా అసలు ఈ కంపెనీ స్టార్ట్ చేయకపోతే అవకాశం అనేది ఎవరికి రాదు. కాబట్టి ఫస్ట్ క్రాంతి కుమార్ గారికి, ఈ కంపెనీ యొక్క ఎండి సార్కి, అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఖచ్చితంగా అందరం చెప్పి తీరాలి. ఎందుకనంటే బ్యాంకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ఏదైనా తీసుకున్నా లోన్ కట్టాలి, లేదా అక్కడ పెట్టుకున్నా వాళ్ళ ఇంట్రెస్ట్, అంటే డబ్బు మొత్తానికి అక్కడైతే పెట్టాలి. డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సిందే. మనం ₹1 వడ్డీకి ₹2 వడ్డీకి బయట ఉంటుంది కదా, అలా ఇవ్వాలన్నా కూడా ముందు మనము కష్టం అనేది పెట్టుబడి అనేది అక్కడ పెట్టాల్సిందే. అదేవిధంగా బ్యాంక్ వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా మనం కొంత అమౌంట్ అక్కడ పెట్టి తీసుకోవాల్సిందే. దాని మీద వచ్చే వడ్డీ అంటే మనం ఎంతో కొంత అక్కడ షూరిటీ పెడుతున్నాం అంటే ఆ 1,00,000 పైన మనకి ఎంతో కొంత ఇస్తాడు, 2 లక్షల పైన ఎంతో కొంత వడ్డీ లేసి బయట వ్యాపారాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మనము కంపెనీ మనకి ఇచ్చి మన దగ్గర ఉంటుంది, అంటే మనకు అసలు గ్యారంటీ అనేది లేదు. పీపుల్ కి కడతారు, కొంతమంది కట్టట్లేదు, అట్లా అని కూడా కాదు. కంపెనీ మనల్ని నమ్మి మనకి కంపెనీ అప్పిస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కంపెనీ ఎటువైపు నుంచి బ్లేమ్ చేయడానికి లేదు. అక్కడ మనం ఎటువంటి పెట్టుబడి లేదు, జీరో, నథింగ్. కాబట్టి ఇక్కడ మనకి కంపెనీనే అమౌంట్ ఇచ్చి ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని చెప్తున్నటువంటి నంబర్ 1 కంపెనీ, నంబర్ 1 ప్లాన్ అనేది నేను ఎక్సలెంట్ గా కన్ఫర్మ్ గా చెప్తాను. కాబట్టి సో ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. అదే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి మార్పులకి ఎవరు కూడా, మేము కూడా యూట్యూబ్, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను కూడా యూట్యూబ్ వీడియో 2-3 days నుంచి చేద్దాం అనుకున్నాను. సో అది ఒక్కసారి పెట్టేశానంటే మాక్సిమం నా టీం అయినా వేరే టీం అయినా అందరూ కూడా చూస్తారు కాబట్టి కొంచెం కూల్ అవుతారు. అసలు ఇక్కడ అసహనం వ్యక్తం చేయడానికి అటువంటి కాన్సెప్ట్ కాదు. మనకి ఇప్పటి వరకు జస్ట్ దేశం మీద మామూలుగా జరుగుతున్నటువంటి సంస్థ తీసుకెళ్లి అంతర్జాతీయంగా చేశాడు, అంతకు మించి ఏమీ లేవు. INR లో ఉంటే ఎక్కువ రోజుల సంస్థ అనేది ప్రభుత్వానికి లెక్కలు చెప్పడం దగ్గర నుంచి అవ్వచ్చు, ట్యాక్సుల దగ్గర నుంచి కూడా INR సంస్థ నిలబడటం అనేది చాలా కష్టం. ఒక్కసారి అంతర్జాతీయంగా కనుక తీసుకెళ్లి కనుక అక్కడ పెట్టినట్టయితే కంపెనీ వెళ్ళిపోవచ్చు ఈ నిమిషాన. మనకే ప్రాఫిట్, మనమే ప్రాఫిట్ లో ఉంటాం. కానీ కంపెనీ ఒకసారి ఆలోచించాలి, నిలబెట్టడం, నెగిటివ్ మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి స్టార్టింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఈ టైంలోనే చక్కగా మనకు నేర్పిస్తుంది. నేర్చుకోవడానికి మనం రెడీగా ఉన్నామా? విలేజ్ పీపుల్ అయినా కూడా వాళ్ళు పీపులే కదండి. కాకపోతే వాళ్ళకి ఏంటంటే
ఒక్కసారే ఒక స్కూల్ నుంచి కాలేజీకి వచ్చినటువంటి వాతావరణం కొంచెం అయోమయం, కొంచెం గందరగోళం వచ్చి ఉంటుంది. కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళకి క్రిప్టోకి ఇవన్నీ అంతర్జాతీయ అటువంటి ప్లాట్ఫామ్స్ అండి. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళాం డైరెక్ట్ గా. ఇప్పుడు ఈ 4 నెలలు ఇక్కడ దేశపరంగా చేసి మనం ఒక్కసారి ఇంటర్నేషనల్ పరంగా ఉన్నటువంటి ఎక్స్చేంజ్లతో మనం ఇప్పుడు టైఅప్ అయ్యాము. కాబట్టి ఆనందించాల్సిన విషయంలో ఎందుకు బాధపడుతున్నారు? కంపెనీ మనం తీసుకెళ్లి ఒక రేంజ్ లో నిలబెట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు కంపెనీ తన యొక్క ఉనికిని అంటే వెళ్ళిపోకుండా ఏ ప్రమాదం అంచుల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోకుండా ఇంకో చోటకి ఎక్స్చేంజ్కి వెళ్ళిపోయి నిలబెట్టడానికి ట్రై చేస్తుంది. అది మీకు అర్థం కావట్లేదు. కాబట్టి వెళ్ళిపోవాలనుకుంటే ఎంతసేపు, ఇప్పుడు వెళ్ళిపోయిన ఎవరికి నష్టం? కంపెనీకి నష్టం. మన దగ్గర ఉంది కంపెనీ అమౌంట్. మహా అయితే ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు 1600 కట్టారేమో, కానీ ఆల్రెడీ 3-4 మంత్స్ నుంచి జాయిన్ అయిన వాళ్ళ దగ్గర కంపెనీ అమౌంట్ 7 ఐడీలకి 6 ఐడీలకి ఒక్కొక్క ఐడీలో 9450 రూపాయలు ఉంది క్యాష్ బ్యాక్. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ లోన్ కలిపి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళతో పోలిసినా కూడా కంపెనీ ఎక్కువ మన దగ్గర ఉందన్నమాట. కాబట్టి మీరు ఎటువైపు నుంచి చూసినా కంపెనీ చేయడానికి లేదు. కంపెనీ తనని తాను నిలబడటానికి చాలా ట్రై చేస్తుంది. కాబట్టి ఒక అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం చేయవలసిందల్లా ఏంటి? మనం ఒక కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకొని 2 మార్గాలు ఇప్పుడు బయటకు వెళ్ళడానికి. విత్డ్రా, మనము మనీ తీసుకోవడానికి. ఇప్పుడు ప్రాబ్లం ఈ కంపెనీలో ఏమొచ్చింది క్లియర్ గా చెప్పండి. ప్రాబ్లం లో ఎక్స్చేంజ్ లో మార్పులు అంటే ఐఎన్ఆర్ తీసేసి క్రిప్టో ద్వారా పెట్టానని చెప్పిన దాంతో అందరూ కూడా ఈ ఉత్కంఠని చెప్తున్నారనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఎటువైపు నుంచి లాభం ఉంది, ఎటువైపు నుంచి నష్టం ఉంది అని చెప్పాలని అనుకుంటే కంపెనీ తనని స్టాండర్డ్ చేసుకోవడానికి ఒక వంతు అయితే, ఇంకొక మెయిన్ ఏంటంటే మనము నిజంగా వర్కింగ్ పీపుల్ కి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. విత్డ్రా కావాలి 100%. వర్కింగ్ వాళ్ళకి కావాలి, నాన్ వర్కింగ్ వాళ్ళకి కావాలి. పెద్ద లోన్లు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అవసరాన్ని తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. విత్డ్రా అనేది 100%. కానీ అసలు వచ్చిన అమౌంట్ వచ్చినట్టుగా వర్కింగ్ పీపుల్ అందరికి అయిపోతుంది, ఇంకా ఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే నాన్ వర్కింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, నాన్ వర్కింగ్ అంటే ఏంటండి? 1600 పెట్టి ఒక ఐడి తీసుకుని ఒక ఇద్దరు వ్యక్తులను బయట వాళ్ళని వేసుకుంటే వాళ్ళు పెట్టేటువంటి 1600 ఐడి 2వ నెల 4450 అయింది. తర్వాత మంత్ దాని ఐడి వాల్యూ 8000 నుంచి 10,000 అయింది. సో ఈ ఐడిలో ఎదురు 10,000 కనపడితే వీళ్ళు వాడుకోవాలని ఉత్సాహంతో కావచ్చు, తీసుకొని మళ్ళీ కట్టుకోవాలని తిరుగుతా అక్కడ ఎక్కువ అమౌంట్ కనపడుతుంది. కానీ నాన్ వర్కింగ్ వాళ్ళు మాత్రమే కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. నేను ఒకటే చెప్తానండి, ఒక 10,000 రూపాయలు మేము కంపెనీ ఏ పని చేయకుండా అక్కడ ఇచ్చినప్పుడు దాన్ని విత్డ్రా చేసుకుంటే 10% పోయి 10% అంటే ఒక 1000 రూపీస్ వెళ్ళిపోయి 9,000 తీసుకునేది బాగుందా? అదే 10,000 కి ఒక 4-5 కనుక మీరు తీసుకొస్తే ఆ 10,000 గానే ఉంటే ₹1 10% ఛార్జెస్ కూడా మనం కట్టాల్సినటువంటి పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఆ 4-5 మెంబర్స్ తీసుకురాబడి 10,000 మీ దగ్గర విత్డ్రా వెళ్ళిపోతుంది అప్లికేషన్ పరంగా. అదే విధంగా ఆ 4-5 మెంబర్స్ మీద ఎర్లీ మార్నింగ్ మీకు 2,500 డైరెక్ట్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ 5-6 మెంబర్స్ మీద లెఫ్ట్ 3 రైట్ 3 వేసుకోవడం వల్ల 160 into 3 members 480 అంటే దగ్గర మీరు 10,000 విత్డ్రా చేస్తే 10% లాస్ అయ్యేది బాగుందా? లేదు. ఈ 10,000 మా దగ్గర ఉన్నాయి అంటే వే ఉంది కదా. ఇప్పుడు మీరు నేర్చుకోలేదు, క్రిప్టో తర్వాత నేర్చుకుంటారు 2-3 days తర్వాత. కానీ ఇప్పుడు మీకు అర్జెంట్ గా కావాలి, ఒక సొల్యూషన్ ఉంది కదా. 4 ఎత్తుక్కోండి, 4 అప్లికేషన్స్ వస్తాయి, 4 జాయిన్ చేయండి. దానివల్ల మీకు టీం పెరుగుతుంది. వాళ్ళే మన కోసం రారు, వాళ్ళ లోన్ కోసం వాళ్ళు వస్తారు. దీనికి సొల్యూషన్ ఉంది. కానీ మీరు సొల్యూషన్ విత్డ్రా ఒక్కటే బయటికి వెళ్ళి 10% పోతే పోయింది అంటున్నారు, కానీ వర్క్ చేయడానికి అక్కడ ఇష్టపడలేదు. కాబట్టి ఎక్కువ నాన్ వర్కింగ్ వాళ్ళు ఉండటం వల్ల కంపెనీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి లీడర్లు అయి ఉండొచ్చు, వీళ్ళు అయి ఉండొచ్చు, వర్క్ మోడ్ లో ఉండడానికి ట్రై చేయండి. అందరు ఖాళీ ఇస్తలు వేసుకుని కూర్చుంటే ఫండ్ ఏది, వడ్డీ ఇచ్చేవాళ్ళు ఏది, అసలు తినడానికి ఏది? కాబట్టి కంపెనీ ఎటువైపు నుంచి చూసినా అది నిలబడటానికి మనని వర్క్ చేయండి, మీరు తినండి, నేను తింటానని క్లియర్ గా చెప్తుంది కదా. మరి ఇలాంటప్పుడు కూడా ఇప్పుడు 2వ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ పని చేస్తే టీం పెరుగుద్ది, 10% కట్టాల్సిన అవసరం లేదు, బైనరీ వస్తుంది, డైరెక్ట్ వస్తుంది, కానీ పని చేయరు. 2వ ఆప్షన్ క్రిప్టో పరంగా తీసుకెళ్ళినప్పుడు నిద్రపోండి మీరు ఫస్ట్. ఎందుకనంటే ఒక కొత్త ఎక్స్చేంజ్ నేర్చుకుంటున్నాం, అంతర్జాతీయంగా కోట్ల బిజినెస్ వ్యాపారం జరిగే సంస్థలకి వెళ్ళాము. ఇప్పుడు మనం ఈ ఐఎన్ఆర్ లో కాకుండా క్రిప్టోకి వెళ్ళాం, అంటే డాలర్ రూపంలోకి వెళ్తున్నాం మనం. అంటే ప్రపంచవ్యాప్తంగా కంపెనీని తీసుకెళ్లి స్టాండర్డ్ చేయాలనుకున్నప్పుడు మనం కూడా మన వంతు కంపెనీకి సపోర్ట్ ఇద్దాం. కంపెనీ ఏమి విత్డ్రాలు ఆపేయలేదు, ఏమి చేయలేదు కదా. చక్కగా క్లియర్ గా ఎప్పటికప్పుడు డేటా ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను నైట్ కి ఫండ్ ఇస్తాను, నైట్ కి లోన్లు ఇస్తాను, అదే విధంగా ఈ వర్క్ ఇలా జరిగింది, నేను ఇలా చేస్తానని ఆ టచ్ లో ఉంటుంది కదా డైలీ కూడాను అంతోనే.
కాబట్టి ఇక్కడ మనమేం లక్షలు పెట్టుబడి పెట్టలేదు, కోట్లు పెట్టుబడి పెట్టలేదు. కానీ తను అప్డేట్ చేసుకునే క్రమంలో, అప్డేట్స్ చేసుకునేటువంటి క్రమంలో ఏమవుతుందంటే తనను తాను మార్చుకుంటుంది. కంపెనీ ఎక్సలెంట్ గా రన్ అవుతుందండి. ఎందుకంటే తనను తాను పరిస్థితులకు తగ్గట్టుగా అనుగుణంగా అది ఎక్కడుంటే బాగుంటుంది, నేను ఎక్కడుంటే సేఫ్ జోన్ లో ఉంటానో, నాతో పాటు నా ఈ టీం అంతా కూడా ఎక్కడుంటే సేఫ్ లో ఉంటానని ఆలోచించి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ పెట్టింది. ప్రాబ్లం ఏముంటుంది? 3 వంతులు మాక్సిమం ఒక విలేజ్ పీపుల్ అయినా కూడా ఈ రోజున అన్ని నేర్చుకుంటున్నారు. మొబైల్ ఫోన్ టచ్ లో ఉంది, మనం నేర్పిద్దాం. ఒక యాప్ కొత్తది ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని, మేము ఆగిన 2 రోజులు గ్యాప్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రైడే మార్నింగ్ మేము డైరెక్ట్ గా మీ మొబైల్ ఓపెన్ చేసి మీకు ఎలా చేయాలి ఏంటనేది మేము చెప్తాం, లైవ్ లో చెప్తాం. క్రిప్టో ఆప్షన్ ఎంత ఈజీనా అంటారు, అంత ఉత్కంఠంగా అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము విత్ డ్రా చెప్తాము, అంతకంటే ముందు మీరు వర్క్ మోడ్ లో ఉండటం వల్ల ఇంపార్టెన్స్ చెప్తాము. కాబట్టి మీరు భయపడాల్సిన, మాకు హెల్త్ బాగున్నా హెల్త్ బాగాలేకపోయినా డైలీ క్లాసెస్ కూడా మేము చెప్తాము. కాబట్టి మీరు మాకు కాదు, కంపెనీకి అండగా నిలబడండి, ఎంతో కొంత వర్క్ చేయండి. ఎంతో కొంత వర్క్ మోడ్ లో ఉండటం వల్ల, కొంతమంది లోన్స్ తీసుకుని తిరిగి పే చేయకపోవడం వల్ల కంపెనీకి చాలా నష్టము. కాబట్టి ఈడబ్ల్యూ ఒకటి హార్ట్ అనమాట కంపెనీకి. తిరిగి తీసుకుని అప్పు చేస్తే మళ్ళీ దానికి కొంత మీకు క్యాష్ బ్యాక్ ఇచ్చి నెక్స్ట్ మంత్ లోన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా టైం అనేది వేస్ట్ చేసుకోకుండా వర్క్ మోడ్ లోకి రండి. మేము ఫ్రైడే మార్నింగ్ మీకు ఆల్రెడీ చేసుకుంటున్నారు, విత్డ్రాల్ చేసుకుంటున్నారు, యాడ్ చేసుకున్న వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. ఒక చిన్న యాప్ అండి, నేను చెప్తాను కదా, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం ప్లే స్టోర్ నుంచి. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి పెట్టుకుంటాము. సో అక్కడ నుంచి మనం INR కన్వర్ట్ చేసుకుంటాము. ఈజీగా నేర్చుకోవచ్చు. అందరం 18 years ప్లస్సే కదా. మొబైల్లో టచ్ లో ఏబిసిడీలు కొట్టమంటే మనకు ప్రాబ్లం. డైలీ వాట్సాప్ లో అందరితో చాట్ చేస్తున్నాం కదా, ఇంగ్లీష్ లో తెలుగులో అన్ని కూడా చేస్తున్నాం కదా. విలేజ్ ఇదేమి తేడా లేదండి. ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక విషయం తెలియదు, ఒక విషయాన్ని ఇప్పుడు నేర్చుకుంటున్నాం అంతే. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మీకు కోపం వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ నేర్చుకునేటువంటి అలవాటు, ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టు ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే ఆలోచన లేని వాళ్ళకి కోపం వస్తుంది తప్ప, నిజంగా ఎందుకు నేర్చుకోరు? 10,000 అక్కడ కనపడతాయి, నెక్స్ట్ మంత్ 25,000 కనపడతాయి, తర్వాత క్యాష్ బ్యాక్లు కనపడుతున్నాయి. వర్క్ చేయకపోయినా ఎందుకు తీసుకోరు? చక్కగా నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ మీరు ఉత్కంఠను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ నిలబడడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం కూడా మన వంతు సహాయం చేద్దాం. సో ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి యూట్యూబ్ లో 2 days లో వీడియో వస్తుంది. అదే విధంగా ప్రతి గ్రూప్ లో కూడా వీడియో వస్తుంది. మీరు చక్కగా నీట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళడం, స్టెప్ బై స్టెప్ మేము ఉన్నాం కదా, మీ క్లాసెస్ పెడుతున్నాం కదా, అన్ని టీమ్స్ కూడా వస్తున్నాయి కదా, స్టెప్ బై స్టెప్ చక్కగా డౌన్లోడ్ చేసుకుంటారు, చక్కగా కేవైసీ ఇస్తారు, చక్కగా మీరు మీ యాప్ యొక్క అడ్రస్ తీసుకొచ్చేసి మన దాంట్లో అడ్రస్ కి యాడ్ చేస్తారు. మీరు బ్యాంక్ బుక్ మీ ఇంట్లో ఎదురు ఉంది కాబట్టి వెంటనే తీసుకొచ్చేసి అందులో బ్యాంక్ కేవైసీ ఇచ్చారు, వెంటనే ఒక సెకండ్ లో అయిపోయిందని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ బ్యాంక్ పాస్బుక్ ఎలా తీసుకున్నారు? అలాగే ఇక్కడ ఒక అప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళారు, 2 బుక్ ఫొటోస్ ఇస్తారు, మీ యొక్క ఆధార్ ఇస్తారు, మీ యొక్క పాన్ ఇస్తారు, అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేపిస్తారు. 4-5 రోజులు పడతారు కొంతమంది బ్యాంక్స్ అయితే ఉండండి అని. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకు ఒక బ్యాంక్ పాస్బుక్ ఎలా వస్తుందో, ఇక్కడ కూడా మనము ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కేవైసీ, దాని ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనం చెప్తాం. ఒక్కసారే కదా మీరు లైఫ్ లో చేసేది, 10 సార్లు ఏం చేయరు కదా. సో చేసిన దాని వల్ల అక్కడ అడ్రస్ తీసుకొచ్చేసి, ఇంకా మీరు ఎక్కడన్నా బ్యాంక్ లో కొన్ని నెంబర్స్ టైప్ చేయాలి, అక్కడ జస్ట్ అడ్రస్ కాపీ చేసి ఇక్కడ అడ్రస్ ఇస్తాము. కొత్త విషయం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉండండి. ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది కదా, మనం చేయకపోయినా నాన్ వర్కింగ్ లో ఇన్కమ్ వస్తుంది. మనం చేస్తే ట్రిపుల్ ఇన్కమ్ వస్తున్నప్పుడు కొత్త యాప్ డౌన్లోడ్ చేసి కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో తప్పేముంది? కాబట్టి నేర్చుకోండి. నేను ఒక హౌస్ వైఫ్ ని, నేను ఇంట్లోనే ఉంటాను, మరి నాకెలా తెలుసు క్రిప్టో? నేను చదువుకున్న చదువు వేరు, నేను వచ్చిన ఫీల్డ్ వేరు. నేర్చుకున్నా ప్రతిదీ మార్కెట్ లో ఇప్పుడు లైవ్ లో ఉంటా, ఏదైనా రాగానే అప్డేట్ నాకు లీడర్షిప్ క్వాలిటీని నేను అలవర్చుకున్నా. మరి ఇది నాకు తెలియదు కదా క్రిప్టో, కాబట్టి నేను నేర్చుకున్నా. కాకపోతే గతంలో చేసినటువంటి పోగొట్టుకున్న సంస్థలన్నీ కూడా నాకు టచ్ లో ఉన్నాయి కాబట్టి పోయినా కూడా నేను వర్క్ నేర్చుకున్నా. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో నష్టపోయాను, వర్క్ నేర్చుకున్నా. కొన్ని సంస్థల్లో నష్టపోయాను, నేను చాలా పోగొట్టుకున్నాను, నష్టపోయా. కానీ ఇది ఒక ఎక్స్చేంజ్. సో ఈ ఎక్స్చేంజ్ అవన్నీ అనుభవంతో వచ్చుకున్నాయి కాబట్టి ఈ రోజు నాకు ఇక్కడ ఈజీగా ఉన్నప్పుడు ఉపయోగపడుతున్నాయి. లాభము నష్టము గతంలో పక్కన పెట్టేస్తే అక్కడ నుంచి నేర్చుకున్నటువంటి, అంటే నేర్చుకున్నాను కదా, ఇక్కడ కూడా మనం నేర్చుకోవడం అంతే. లాభమా నష్టం అనేది పక్కన పెట్టేస్తే చదువు అయితే నేర్చుకున్నటువంటి విజ్ఞానం అయితే ఎక్కడికి వెళ్ళదు కదా, ఏదో టైంలో లైఫ్ లో ఏదో విధంలో మీకు ఉపయోగపడుతుంది. అలాగే నాకు కూడా ఒకప్పుడు నేర్చుకున్న క్రిప్టోలో అంటే ఎక్స్చేంజ్ ఎలా అయితే చేసామో
ఇక్కడ కూడా నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను అనమాట. ఇక్కడ రాకెట్ సైన్స్ ఏమి లేదు, ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా భయపడద్దు, మేమంతా కూడా నేర్పిస్తాము. ఓ 2-3 days లో ఇంకొకటి, ఇక్కడ మాక్సిమం భయపడుతున్న వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క అప్పులైనస్ పాపం సపోర్ట్ లేదు వీళ్ళకి. కంపెనీ రూల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనమే డౌన్ లైన్ కి పంపించుకోవచ్చు. కంపెనీ చదువుతుంది, మీరు మీ పక్క టీంను చూడాల్సిన అవసరం లేదు, మీ టీంను చూసుకోండి మీరు అన్నట్టు. ఇక్కడ కూడా మన డౌన్ లైన్స్ వరకే పంపించే ఆప్షన్ ఉంది తప్ప పక్క టీమ్స్ కి 500, 300, 400 పంపించే రైట్ లేదు. కాబట్టి వాళ్ళని దయచేసి స్పాన్సర్స్, ఆఫ్లైన్ స్పాన్సర్స్, వాళ్ళకి GWలు ఆగిపోతాయి కదా కొంతమందికి, క్రిప్టోలు తెలియకపోతే వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మాక్సిమం మా టీమ్స్ అందరికి కూడా మేము సహాయం చేస్తున్నాము. ఎవరికి వాళ్ళు మీకు ఇదిగా లేకపోతే మాక్సిమం చెయ్యండి. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు మీ టీము పెద్ద టీం ఉన్నప్పుడు తెలీదు, కానీ వాళ్ళ యొక్క ID నెంబర్ కొట్టి 300 మినిమం పెట్టి చూస్తే అక్కడ వెళ్తే మీ టీం అయినట్టు, వెళ్ళకపోతే దిస్ మెంబర్ ఈజ్ నాట్ యువర్ డౌన్ లైన్ అని చెప్తుంది. కాబట్టి మాక్సిమం క్రిప్టో మేము రేపు ఫ్రైడే నేర్పిస్తాం. మాక్సిమం పక్క చాలా మంది టీమ్స్ మాకు కాల్ చేస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదండి, అదండి ఇదండి, దానికి మనకి ఇటువంటి చేయలేము. కాబట్టి ఎంచుకునేటప్పుడే మీ యొక్క స్పాన్సర్ ని చూసి ఎంచుకోవచ్చు. ఓకే అండి, మనం సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. కాబట్టి ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. కొత్త యాప్ వచ్చింది తప్ప ఏమీ లేదు, అది కూడా విత్డ్రా, బ్యాంక్ కి ఎట్లా విత్డ్రా పెడతామో దానికి కూడా విత్డ్రా పెట్టుకుంటాం అంతే. వర్క్ ఎవరు స్టాప్ చేయొద్దు. స్టాప్ చేశారంటే మీ టైం వేస్ట్ చేసుకోవడం. ఎందుకంటే మార్కెట్ లో ఇన్కమ్ వాళ్ళ యొక్క ఎక్స్చేంజ్ మార్చుకున్నారు తప్ప ప్లాన్ అంతా అంతే ఉంది కదండి. మనుషులు అంతే ఉన్నారు. అప్పుడైనా సిబిల్ స్కోర్ చూడట్లా, ఇప్పుడైనా సిబిల్ స్కోర్ చూడట్లా. మీకు లోన్లు అనేవి కామన్ గానే వస్తున్నాయి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కరెక్ట్ గానే వస్తున్నాయి. జస్ట్ మీరు బయటికి పెట్టుకునే విధానం మారింది. అది వరకు INR లో పెట్టుకుంటే వెంటనే బ్యాంక్ లో పడిపోయేది. ఇక్కడ క్రిప్టో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ డాలర్స్ మనము ఏ దేశం వాళ్ళది ఆ దేశానికి P2P పెట్టుకుని ఆ దేశం అంతర్జాతీయంగా వెళ్ళింది కాబట్టి ఇంకా సంతోషపడాలి కదా. మన ఆంధ్ర వాళ్ళని ఏదైనా ప్లాన్ చెప్పి లాక్కురావడం కష్టమే, మళ్ళీ ఇలా చిన్న చిన్న మార్పులు వచ్చినప్పుడు మళ్ళీ అంటే అసలు పని చేపించడమే చాలా కష్టం అనమాట. నార్త్ లో చూడండి, వెంటనే స్టార్ట్ అయిపోయింది, గ్రూప్ చెప్పేస్తున్నారు, ఇదిగో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇలా పెట్టేసుకుని అయిపోయింది. వాళ్ళు ఎక్కడ ఆగల. అసలు వాళ్ళు INR కి విత్డ్రాకి వెళ్ళరు, మాక్సిమం లీడర్స్ క్రిప్టో విత్డ్రాకి వెళ్ళరు. ఎందుకంటే ఎందుకు 10% పోగొట్టుకోవాలా? అదేదో వర్క్ మోడ్ లో పెట్టుకుంటే 300 ఇన్కమ్ ఉంది కదా. కాబట్టి కష్టపడడానికి ట్రై చేయండి. ఒక మంచి ఆపర్చునిటీ. USDTకి మారిన తర్వాత క్రిప్టో ఎవరికైతే టచ్ లో ఉందో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరికైతే టచ్ లేరో విలేజ్ పీపుల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. మేము నేర్పించడానికి రెడీగా ఉన్నాం. ఒక 10 days వరుస క్లాసెస్ వినండి, అంతా కూడా ఈజీ అవుతుంది. ఓకే అండి, నేను స్టార్ట్ చేస్తాను. జస్ట్ తొందరగానే చెప్తాను ఈరోజు. కంపెనీ నేమ్ వచ్చేసి క్లౌడ్ టెక్నో, వే ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇది నిజంగా అందరి లైఫ్ చేంజ్ చేయడానికి వచ్చినటువంటి ఒక వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ నేను 100% చెప్తాను. అదేవిధంగా బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ టెక్నో. మనకి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి లోన్ ఏది కూడా సిబిల్ స్కోర్ ఏం చూడలేదు, డాక్యుమెంట్స్ కూడా మనం ఏం ఇవ్వలేదు,
ఈజీ ఈడబ్ల్యూ ఫెసిలిటీ, ఈజీగా మనము ఈడబ్ల్యూ పే చేసుకునే విధంగా ఇప్పుడు మేము అన్ని కూడా నేర్పిస్తాము. అదేవిధంగా క్విక్ డిస్బర్స్మెంట్, మీకు ఎవరికైనా కూడా ఐడీస్ యాక్టివేషన్స్ కి ఫండ్ కావాలి అన్నా, ఈడబ్ల్యూ ఫండ్ కావాలి అన్నా మేము రెడీగా ఉన్నాము, ఇబ్బంది పడద్దు. కాబట్టి మీకు సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మేము క్రిప్టో నుంచి కొంటాము, మీకు ఇస్తాము, ఇవన్నీ మేము చూసుకుంటాము. క్రిప్టో టచ్ ఉన్న వాళ్ళందరూ కూడా వేలకు వేలు చక్కగా కొంటున్నారు, దాని గురించి ఏమీ ప్రాబ్లం లేదు. ఫండ్ గురించి మీరు అసలు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇవన్నీ టీమ్ లీడర్ గా మేము చూసుకుంటాం, ఎప్పుడు లైవ్ లో ఉంటాం. అదేవిధంగా క్విక్ డిస్బర్స్మెంట్, అదేవిధంగా లోన్ కాన్సెప్ట్ కూడా భారీ డేటా కారణంగా మార్నింగ్ చేసినటువంటి ఐడీస్ అన్నిటికీ కూడా నైట్ టైం రుణాలు అనేది ఇస్తాయని క్లియర్ గా చెప్తుంది. కాబట్టి మార్నింగ్ టైము మీరు కనుక ఫస్ట్ ఐడి యాక్టివేషన్ చేసి డౌన్ లైన్ లో రెండు ఐడీలు యాక్టివేషన్ చేస్తే నైట్ కి లోన్ వస్తుంది, అంటే ఎర్లీ మార్నింగ్ మీరు డిస్బర్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా చిన్న చిన్నవి వస్తాయి అనమాట, అవన్నీ కూడా అప్డేట్స్, కంపెనీ మారే క్రమంలో తనను తాను నిర్మించుకోవడానికి చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ, నిజంగా క్యాష్ బ్యాక్ చూసినప్పుడు నేను ఇదే క్యాష్ బ్యాక్ ఏదో చూద్దాం అని చెప్పేసి వస్తే వస్తుంది, లేకపోతే లేదు. పెట్టేది పెద్ద లక్షలు కాదు, ఎన్నో లక్షలు పెట్టున్నాం, పోగొట్టుకున్నాం, సో వదిలేసామన్న అప్పటికే లైఫ్ చేసి చేసి విసిగిపోయి ఉన్నాం అనమాట. కానీ చాలా మంది లీడర్స్ కూడా నేను ఏ వర్క్ చేసినా కూడా కుదురుగానే చేస్తానండి, కన్సిస్టెన్సీగా చేస్తాను, అది పూర్తిగా ఇంక ఇక్కడ లైఫ్ లేదు, ఇక్కడ ఇన్కమ్ రావట్లేదు అన్నప్పుడు మాత్రమే మారుతాను. సో నేను సక్సెస్ అయ్యాను అంటే దానికి కారణం ప్రాజెక్ట్ మంచిదే ఉంటుంది, పీపుల్ కూడా నచ్చితేనే వస్తారు. థర్డ్ పాయింట్, ఎక్కువ లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్రాజెక్ట్ నేను పీపుల్ కి చెప్పను. మెయిన్ చాలా ఇదన్నమాట. సో ఈ విధంగా ఇలా క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ, ఈ క్యాష్ బ్యాక్ చూసినప్పుడల్లా కూడా నాకైతే నేను వచ్చినటువంటి విధానం గుర్తొస్తుంటుంది. కానీ క్యాష్ బ్యాక్ వస్తే బాగుండు, చేసినటువంటి అప్పులన్నీ కూడా వస్తాయి అన్న ఉద్దేశంతో ఉన్నాను. కానీ నా అప్పులన్నీ తీర్చుకోవడానికి నెలకి ఇంత మంచి ఇన్కమ్ వస్తుంది అనేది నేను అనుకోలేదు అనమాట. బిజినెస్ ఆపర్చునిటీ, నిజంగా ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ చూస్తే ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. చెప్పడానికి 2 నిమిషాలు కూడా పట్టదండి. ప్లాన్ అంటే అందరూ కూడా ప్లాన్ లో ఏ విధమైన మార్పు రాలేదండి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా చిన్న చిన్న మార్పులు అనేది కామన్. ఎలా చెప్పండి, ఒక చిన్న షాప్ పెట్టారు, ఫస్ట్ లో ఒక ఆఫర్ పెడతారు, తర్వాత ఏం చేస్తారు, ఇంకో విధమైన జనాలు ఏ విధంగా అయినా కూడా వాళ్ళు తీసుకోవాలి, కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో. మనకి ఇక్కడ కూడా ఫస్ట్ నుంచి 21 months ఒకసారి చెప్పారు క్యాష్ బ్యాక్, 11 months ఒకసారి, ఇలా మార్పు చేసే ప్లాన్ లో కామనే. ఎందుకంటే 4 లీడర్లు వచ్చిన తర్వాత పీపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పల్స్ని బట్టి మనకి ఇక్కడ ప్లాన్ మారుతుంటుంది, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటికి చిన్న చిన్న సాఫ్ట్వేర్ దగ్గర ప్రాబ్లమ్స్ అంటే మన సిస్టమే, నా మొబైలే హ్యాంగ్ అయిపోయింది ఈరోజు ఇంతమందితో మాట్లాడి డేటాతో. మరి సిస్టమ్ ఇంకా ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. ఎప్పుడైనా మీరు గమనించారు లేదా ఈ కంపెనీని? మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఎర్రర్ వచ్చి 1 day జస్ట్ స్ట్రక్ అయిన రోజు కూడా ఎర్లీ మార్నింగ్ ముందు మన ఇన్కమ్స్ మనకి ఇచ్చే సంస్థని దండం పెట్టాలి, తర్వాత మాత్రమే తను తీసుకోవాల్సిన ఈడబ్ల్యూ తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. నిజంగా ఈ సంస్థకు ఉన్నటువంటి యాజమాన్యం, మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు, కంపెనీ క్రాంతి కుమార్ గారు అయి ఉండొచ్చు. సో మనకి నిజంగా ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తిని మనం 100% చెప్పొచ్చు. పూర్తిగా తెలిసిన వాళ్ళకైనా చెప్పొచ్చు, మనం ప్లాన్ తెలియని వాళ్ళకైనా చెప్పొచ్చు. మిడిమిడి జ్ఞానంతో ఉండే లీడర్స్ కావచ్చు, వేరే వాళ్ళకి చెప్పలేము అనమాట, వాళ్ళని వదిలేసేయండి. కాబట్టి ఇప్పటికీ చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, ఇన్కమ్ వచ్చి తీసుకునేటేనే ఉన్నారు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్, కార్ లోన్, ల్యాండ్ లోన్, హోమ్ లోన్, 2-wheeler లోన్, ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకు అన్ని కూడా కంపెనీ నిధి బ్యాంక్, ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రావాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇవన్నీ ఆఫ్లైన్ లో ఇవ్వాల్సినవి కాబట్టి ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకి నెక్స్ట్ వస్తాయి. అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ కూడా మన స్వైపింగ్ కంపెనీ గురించి మీరు దిగులు పడద్దు. కంపెనీ ఎప్పుడు కోట్లతో లాభాల్లోనే ఉంటది. కానీ ఈ కంపెనీ ఏంటంటే మీరు తినండి నేను కూడా తింటాను. మరి కంపెనీ వచ్చింది ఎందుకు? మరి మదర్ తెరీసా మనమే 100 రూపాయలు పక్కనేమో, లేదంటే పక్కింట్లోనే మనకు 100 రూపాయలు ఎవరు, మరి ఎందుకు ఇవ్వాలి? రొటేషన్ చక్కగా చేయగలిగి అందరం బాగుందాం అనే సంస్థ ఎక్కడ వస్తుంది? ఇంకా దీనికి కూడా మనము తిరిగి తీసుకున్నప్పుడు తిరిగి కట్టకుండా
పని చేయకుండా ఖాళీగా కూర్చొని సంస్థని మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఇదనమాట. ఫుడ్ ఆర్డర్స్ బిల్స్ లో, ఎలక్ట్రిసిటీ బిల్స్ లో, వీటన్నిటిలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్, గోల్డ్ లోన్, క్లౌడ్ టెక్నో, ఇవన్నీ కూడా గోల్డ్ లోన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. అదేవిధంగా ఫ్రీ రిజిస్ట్రేషన్, మన స్పాన్సర్ నుంచి మనకి లింక్ వచ్చినటువంటి మరుక్షణమే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ప్యాకేజ్ వాల్యూ 1600 రూపాయలు. ఇక్కడ మీకు 1600 కనిపిస్తుందేమోనండి. 1600 వాల్యూ ఈక్వల్ టు 25,000 రూపీస్. గుర్తుపెట్టుకోండి, పర్ డే 25,000 తీయొచ్చు. తీస్తున్నారు. ఇంకా నెగిటివ్ లో ఉన్న నెగిటివ్ లోనే ఉంటున్నారు. ఇలా ఇంత మంచి ఆపర్చునిటీ రాదండి. 100% అసలు మన చరిత్రలో రాసి పెట్టుకోండి. మీరు తిరగరాసింది మన యొక్క క్లౌడ్ టెక్నో చరిత్రని సృష్టించింది అనమాట. ఇప్పుడు దేశంలో జరిగింది మొన్నటి వరకు, ఇప్పుడు ఎక్స్చేంజ్ క్రిప్టో ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మన నైజం ఎలా ఉంటుందంటే, పోయే చోట లక్షలు పోతుంటే వ్యాపారాలు పెట్టినా, ఏది పెట్టినా, ఏదైనా పార్లర్కి వెళ్ళినా, అటు వెళ్ళినా, ఇటు వెళ్ళినా, లేదు మన చేతి నుంచి బై మిస్టేక్ ఒక 2000 పోయినా దాని గురించి మన తప్పు అని అనుకుంటాం. కానీ ఇక్కడ 1600కే మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. అది ప్రాబ్లం. కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం మారితే మాత్రమే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. సో 1600తోనే లైఫ్, ఇది పోతే లైఫ్ లేదు అని అనుకున్నట్లు ఇట్లా చేస్తారనమాట. అదే ఎన్నో చోట్ల పోగొట్టుకుంటూ ఉంటాము. బిజినెస్, ఒక నాణ్యానికి, ఒక కాయిన్ కి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి, లాభం నష్టం రెండు ఉంటాయి. సో ప్రతిదానికి కూడా సత్యం అసత్యం అన్ని కూడా సృష్టిలో అన్ని కూడా కలగలిపే ఉంటాయి తప్ప ఏది కూడా సింగిల్ గా ఉండదు. కాబట్టి ఏదైనా కూడా రెండు యాంటీ ఉంటది, ఇంకోటి కూడా ఉంటది, అంటే ఆపోజిట్ ఉంటుంది. కాబట్టి అలాగే బిజినెస్ అంతా కూడా లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కానీ నేను ఈ బిజినెస్ చూసి మేము ఎందుకు కుదురుగా ఇక్కడే వర్క్ చేసుకుంటున్నామంటే, అందరు కష్టపడిన వాళ్ళు కష్టపడినట్టుగా ప్లేట్ నిండుగా ఫుడ్ ఇక్కడ దొరుకుతున్నప్పుడు వేరే వేరే డూప్లికేషన్ ప్లాన్కి ఎందుకు వెళ్ళటం? ఇవాళ నాకు ఒకళ్ళు కాల్ చేశారు, మేడం పాట్ లోన్ అంటున్నారు. పాట్ లోన్ ఏందండి, స్పాట్ లోన్ కదా అది, ఇప్పుడు క్లౌడ్ టెక్నో కదా అంటే, లేదు మేడం పాట్ లోన్ తీసేశారంట, పిఓటి పాట్ లోన్ అంట. నాకేం తెలియదు అసలు. లేదండి మీరు ప్రొనౌన్సియేషన్ రాంగ్ వస్తున్నారు, స్పాట్ లోన్ అండి క్లౌడ్ టెక్నో అన్నాం. అంటే మా పాత వీడియో స్పాట్ లోన్ మీద ఉంటాయి కదా. సో అంటే అసలు ఈ పేరుని అదే విధంగా పలకడానికి పీపుల్ చేత స్పాట్ లోన్ అది ఇది ఒకటే అని చెప్పడానికో, బిగ్ స్పాట్ లోన్ అంట, ఇంకోటేదో అంట, ఇంకో లోన్ అంట, ఇంకో లోన్ అంట. ఎందుకు ఇన్ని? ఒక కంపెనీ వచ్చిందంటే అది ఆల్రెడీ సెట్ చేసేసింది ఒక వే, అదే వేలో వెళ్ళిపోయి మళ్ళీ దానికి డూప్లికేషన్ గా పెట్టడం ఎందుకు? కాబట్టి డూప్లికేషన్ కంపెనీలు వచ్చి పాట్ లోన్ అంట, బిగ్ స్పాట్ లోన్ అంట, స్మార్ట్ లోన్ అంట, అంటే ఆ ప్రొనౌన్సియేషన్ చూడండి ఎంత డిఫరెంట్ గా, అంటే అదే పదంతో పలకే ఉద్దేశం. అంటే అలా సృష్టించింది అనమాట మన యొక్క స్పాట్ లోన్ క్లౌడ్ టెక్నో. దాని యొక్క ఉనికిని, దాని యొక్క చరిత్ర తిరగరాసింది అంతే. ఎవరైతే దీన్ని నమ్ముతారో లైఫ్ చేంజింగ్ అయిపోయింది. ఆల్రెడీ లక్షలు తీసుకుంటున్నారు. ఎవరైతే ఇంకా నమ్మరో, మార్పులు చేర్పులు డబ్బు వస్తున్నప్పుడు వర్క్ నేర్చుకోవడానికి ప్రాబ్లం ఏముంది? చిన్నప్పుడు మనం ఎక్కడ చదువుకున్నాము, మన ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంది, ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంది, కాలాన్ని తగ్గట్టు మార్పు చెందుతూ వస్తున్నామా లేదా? మన చిన్నప్పుడు ల్యాండ్ లైన్ ఉంది, ఇప్పుడు ఎవరి దగ్గర ల్యాండ్ లైన్ ఉందా? అంటే కాలాన్ని తగ్గట్టు అన్ని మార్పులు చెందుతున్నాయా లేదా? మరి ఇది కూడా స్టార్టింగ్ ఇండియన్ కంపెనీ కాబట్టి ఐఎన్ఆర్ లో స్టార్ట్ చేసుకుంది. తర్వాత తన ఉనికిని నిలబెట్టుకోవడానికి, అది నిలబడడానికి, మనల్ని నిలబెట్టడానికి క్రిప్టో ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి వాటితో టైఅప్ ఒక మంచి ఎక్స్చేంజ్ కి తీసుకెళ్లి అక్కడ పెట్టింది. తప్పేముంది? మన మంచికే కదా. మంచి కాకపోతే అసలు ఎందులో బాధపడటానికి థర్డ్ ఆప్షన్ అసలు అది క్రిప్టోకి బయట పెట్టుకుంటున్నామా, మనము ఐఎన్ఆర్ కి బ్యాంకు పెట్టుకుంటున్నామా అనేది వర్క్ చేయని వాళ్ళు ఆలోచించాల్సింది. వర్క్ చేసిన వాళ్ళు కూడా కావాలి, కానీ మాక్సిమం ఇక్కడే పని అయిపోతుంది. కాబట్టి కావాలి, అది మారింది, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి మనల్ని మనం మార్పు చేసుకోవాలి. నిజంగా చెప్తాను, మరి ఇందులో కొంతమంది ఎందుకు ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు, మరి మిగతా వాళ్ళు ఎందుకు ఎక్కువ ఇన్కమ్ సంపాదించట్లేదంటే, వాళ్ళు పరిశ్రమకి ఎప్పటికప్పుడు అవసరానికి ఆ పరిశ్రమలో, అంటే ఆ మనుషుల మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళు మార్చుకుంటూ వాళ్ళ యొక్క ఇదిగా ఉన్నారు. అదే క్రమంలో మన కంపెనీ కూడా తనను తాను మార్చుకొని క్రిప్టో ఎక్స్చేంజ్ పెట్టి మనల్ని సేఫ్ జోన్ లో ఉంచింది. పోలేదు కదా కంపెనీ. కాబట్టి అది నిలబడటం కోసం ట్రై చేసినటువంటి మార్పు అనమాట అది. కాబట్టి ఎందుకు మరి 100 మందిలో ప్రశాంత్ గారి పేరు, పావని మేడం పేరే, ఇంకొకసారి హరికృష్ణ గారి పేరు, వీళ్ళే ఎందుకు వినపడుతున్నారు? మరి మిగతా వాళ్ళందరూ అంటే ఎప్పటికప్పుడు లైవ్ లో ఉండడానికి
ఎప్పటికప్పుడు పీపుల్ తో మాట్లాడడానికి ఎప్పటికప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిన కంపెనీ మేము ఎంత సంపాదించాము అనేది పక్కన పెట్టేస్తే ఈ రోజే వచ్చింది, ఈ రోజే ఇవాళ లాస్ట్ డే ఇదే, ఈ విధంగా పరిగెత్తాలి. అంటే భయం ఉండాలి. నేను చెప్తుంది మళ్ళీ దీంట్లో నెగిటివ్ ఎత్తకండి. ఇవాళ అయిపోతుంది, రేపే వెళ్ళిపోతుంది అంటే భయం 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 ఉండాలా. ఎక్కడికి వెళ్ళిపోతుంది, అప్పు మనకి ఇచ్చేది ఎక్కడ పారిపోతుంది. అలా కాదు, అంటే ప్రతిరోజు కూడా ఫ్రెష్ డే అలాగా స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు అమ్ము నా భయం ఉంటుంది, ఎప్పుడు భయం ఉంటుంది. నేను ఎప్పుడైతే ఇదే కాదు ఏ కంపెనీ చేసుకున్నా నైట్ నిద్రపోను. అంటే కడుపులో భయం ఉన్నప్పుడు మాత్రమే. టైం బాగాలేక కొన్ని చోట్ల పోగొట్టుకున్నాము, అది మన టైం బ్యాడ్. దేవుడు మళ్ళీ ఇంకొక రూపంలో చూపించాడు కదా. కాబట్టి ఆ వ్యక్తి ఆ జీలు, ఆ తపన, ఆ భయము, ఆ ప్యాషను, ఆ అంకిత భావం, లైవ్ లో ఉండటం, పీపుల్ కు దగ్గరగా ఉండడం, అదే విధంగా మార్కెట్ కి తగ్గట్టు మనం మోల్డ్ చేసుకోవడం ఉంటే మాత్రమే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అదే విధంగా మీరు కూడా హార్డ్ వర్క్ తో పాటు అక్కడ ఏం మార్పు మంచికిదే కదా. ఒకసారి ఒక ప్రభుత్వం వస్తుంది, అదే పీపుల్ మళ్ళీ ఇంకోసారి ఇంకో ప్రభుత్వానికి వేస్తారు, ఇంకోసారి మార్పును కోరుకుంటారు. ఇక్కడ కూడా నేను చెప్తున్న దాన్ని ఉదహరించి కాదు, నేను చెప్తుంది ఏంటంటే కొన్ని విషయాలు వచ్చినప్పుడు నేర్చుకుందాం. మన 18 years ప్లస్ ఉంటే ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నావా, ఇంకేదైనా ఇంగ్లీష్ మీడియం స్కూల్తో సంబంధం లేదు, మొబైల్లో అన్ని మామూలు జనరల్ కదా, అన్ని టైప్ చేసుకుంటున్నాం కదా. ఈ రోజులో ఎడ్యుకేషన్ అట్లీస్ట్ ఇంటర్మీడియట్ లేని వాళ్ళు ఎవరు లేరు కదండి. మనందరికీ కూడా 30+ years ఉన్నాయి కదా. సో మనందరం నేర్చుకోవచ్చు, దాని గురించి ఎవరు బాధపడకండి. నా వాయిస్ సరిగ్గా రావట్లేదు ఏమనుకోవద్దండి, నేను ప్రయత్నిస్తున్నా, నాకు స్ట్రక్ అవుతుంది. డైలీ బోనస్ 0.5%. సో డైలీ బోనస్ 0.5% అనమాట. నెక్స్ట్ 400 days ఆఫ్ సాటర్డే సండేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను వచ్చాను, నేను ఎంటర్ అయ్యాను, ఒక 1600 తో నా ఐడి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నేను యాక్టివేషన్ చేసుకున్నాను. సో నేను ఎవరిని జాయిన్ చేయలేదు. సో డైలీ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వర్కింగ్ కి డబ్బులు వస్తాయి, డబల్ త్రిబుల్ అంతే లక్షల్లో. మీరు ఎంత కష్టపడతారో అంత కష్టపడండి. టీం ఊరికే వెళ్ళిపోద్దండి, టీం ఊరికే వెళ్ళిపోద్ది. ఎప్పుడు వెళ్ళిపోతుంది, మీరు ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళని వేసుకొని కాము కూర్చున్నారో అక్కడితోనే మీ వర్క్ ఆగిపోయినట్టే. మీరు ఎప్పుడైతే బయట వాళ్ళని ఇద్దరినో తెచ్చుకున్నారో ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు వచ్చేది మన కోసం కాదు, వాళ్ళు రిజిస్ట్రేషన్ యాక్టివేషన్ చేసుకుంటే వాళ్ళిద్దరి కోసం వాళ్ళు వస్తారు, వాళ్ళ లోన్ కోసం వాళ్ళు వస్తారు. కాబట్టి మిగతా ఇద్దరిని వాళ్ళు వెతికేటువంటి నిజంగా ఇక్కడ ఎవరిని మోసం చేయట్లేదు. మనం ఈ రోజు అందరూ నాకు ఎంత అమౌంట్ పంపించారు మేడం, కొంచెం చూడండి మేడం, కొంచెం చేయండి అంటే ఒక్కొక్కళ్ళు 2 ఐడీలు 3 ఐడీలు 4 ఐడీలు తీసుకున్నట్టున్నారు. ఒక్కొక్క ఐడీకి 9000 వచ్చినట్టుంది. మరి ఇక్కడ ఎవరొకళ్ళు ఉంటారు కదా పీపుల్, వాళ్ళకి చూడండి మేడం, చెయ్యండి మేడం అని పంపిస్తా ఉంటారు. అంటే ఎంత అమౌంట్ తిరుగుతుందంటే కంపెనీ లక్షల అమౌంట్ తిరుగుతుంది. కాబట్టి సింగిల్ ఐడి ఖాళీగా లేదు, ఇక్కడ 8 రూపీస్ వస్తుంది. అదే విధంగా వర్క్ చేస్తున్న వాళ్ళకి డబుల్ ఇన్కమ్ ఉంది. అదే విధంగా నాన్ వర్కింగ్ వాళ్ళకు కూడా లోన్ రూపంలో ఇన్కమ్ ఉంది. ఎప్పుడైతే నేను ఒక 2 వ్యక్తులను లెఫ్ట్ రైట్ జాయిన్ చేస్తానో ఆటోమేటిక్ గా నాకు 8 రూపీస్ అనేది స్టాప్ అయిపోయి సింగిల్ ఐడికి సో లోన్ అనేది వస్తుంది అని అర్థం. అదే విధంగా మీరు లెఫ్ట్ సైడ్ యాక్టివేషన్ జరిగి లెఫ్ట్ సైడ్ ఒక పర్సన్ ని జాయిన్ చేసి రైట్ సైడ్ పర్సన్ జాయిన్ చేయలేదన్నా కూడా మీకు 8 రూపీస్ రాదు, లోను రాదు. వస్తే పూర్తిగా లోన్ అన్నా పెట్టుకోండి, లేదా సింగిల్ గా ఉండండి, మీరు అటు ఇటుగా ఉండద్దు. మొన్న కూడా ఒకటి ఇట్లా జరిగింది. సో 8 రూపీస్ రావట్లేదు మేడం అంటున్నారు. ఐడి ఎలా ఉందా అని చూస్తే వాడు యాక్టివేషన్ చేసుకుని డౌన్ లో లెఫ్ట్ లో యాక్టివేషన్ చేసేసి వదిలేశారు. అంటే పూర్తిగా ఇంకొకటి వేస్తే ఆ 3 నెలల నుంచి లోన్ వచ్చి ఇప్పుడు 3వ ఐడిలో 8000 నుంచి 10,000 ఉండేవాళ్ళు, లేదా సింగిల్ గా ఉంటే 8 రూపీస్ అన్నా వచ్చేది. ఇంక మనం ఏం చేస్తాం, ఇంక అప్పటికప్పుడు ఐడి యాక్టివేషన్ చేసుకున్నారు, అప్పుడు లోన్ శాంక్షన్ అయింది. కాబట్టి చిన్నవి చూసుకుంటూ ఉండండి. ఆ ఒకళ్ళు జాయిన్ చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు జాయిన్ చేయొచ్చు కదండి. కాబట్టి ఎప్పుడైనా కూడా మనమైనా కూడా పూర్తిగా వర్క్ అయినా నేర్చుకోవాలా, లేదంటే పూర్తిగా వర్క్ నేర్పిన వాళ్ళకైనా నేర్పించాలి. కానీ మధ్యలో అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఇలాగే అవుతారు అనమాట. కాబట్టి పూర్తిగా ఇద్దరిని జాయిన్ చేసి లోన్ అయినా తీసుకోవాలా, లేకపోతే సింగిల్ గా ఉండి 8 రూపీస్ అయినా తీసుకోవాలా, అటు ఇటుగా ఉండకూడదు. మనం కూడా ఇక్కడ పూర్తిగా వర్క్ నేర్పించే వాళ్ళు నేర్చుకోండి, లేదా నేర్చుకోకుండా ఉంటే నేర్చుకోవచ్చు, మేము నేర్పిస్తాం. కానీ అటు ఇటు సగం తెలిసి ఏదైనా రాగానే ఇక్కడ లీడర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నారండి.
నేను నా అప్లైనరు ఇదే కాదు, మేము 5 సంవత్సరాల నుంచి కలిసి వర్క్ చేస్తున్నాము, ప్రాబ్లం వచ్చిందంటే నేను పైన చూడను. ఎందుకంటే ఆ రోజు నాకు నచ్చి నేను వచ్చాను కదా. ఇక్కడ చాలా మంది లీడర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, డబ్బులు తిన్నంత వరకు కూడా అప్లైనర్ గుర్తుపెట్టుకుంటారో లేదో తెలియదు. కంపెనీలో ఇలా ఏదైనా చిన్న చిన్న మార్పులు కనుక వచ్చి అప్డేట్ చేంజ్ వచ్చినాయి అనుకోండి, వీళ్ళు పీపుల్ వైపు వాళ్ళ టీం వైపు మార్పు వీళ్ళు చెప్తేనే జాయిన్ అయ్యామన్నట్టు ఉంటారు అనమాట. ఆ మైండ్ సెట్ అనే ధోరణి మార్చుకోండి ఫస్ట్. కాబట్టి మీరు ఒక లీడర్షిప్ క్వాలిటీ కలిగి ఉన్నారంటే వాళ్ళు మమ్మల్ని చూసి రారు, అప్లైన చూసి రారు, మిమ్మల్ని చూసి వస్తారు. ఎవరు డైరెక్ట్ వాళ్ళని చూసి వస్తారు. కాబట్టి మీరు చక్కగా లీడర్షిప్ ను కలిగి ఉండండి. కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్ మీరు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి వర్క్ నేర్పించేటువంటి బాధ్యత మీకు ఉంటుంది. క్లాసెస్ అందరికీ చెప్తాం కాబట్టి అందరూ హ్యాపీగా లీడర్షిప్ క్వాలిటీస్ చూడండి. నెక్స్ట్ లోన్ వచ్చేసి 2250 రూపీస్ లోన్ అనేది ఒక ఇద్దరు వ్యక్తులు జాయిన్ చేసిన తర్వాత మనకు వస్తుంది. లోన్ చార్ట్ క్లియర్ గా చూడండి. 2250 అంటే అర్థం ఏంటంటే 18 మందిలో మనకి లోన్ ఇస్తారు. లోన్ 4 వారాలు 450 పే చేసిన తర్వాత మనకి క్యాష్ బ్యాక్ 450 ఇస్తారని అర్థం. సెకండ్ లోన్ 5000 అంటే అర్థం ఏంటంటే 4000 మనకి వ్యాలెట్ కి లోన్ ఇస్తారు. ఆ లోన్ మనము 8 వీక్స్ 500 ప్రకారం మనము పే చేయాలి. తర్వాత క్యాష్ బ్యాక్ ఇస్తారని కలిపి చెప్తున్నారు అనమాట. ఈ విధంగా మనం కనుక 2 పెనాల్టీలు కనుక పడినాయి అంటే ఒక లోన్ లో, అంటే 4 వారాల లోన్లో అయినా, సెకండ్ లోన్ 8 వీక్స్ లో అయినా, థర్డ్ లోన్ 10 వీక్స్ లో అయినా, ఎప్పుడైనా కూడా 2 పెనాల్టీలు స్టార్టింగ్ ఎండింగ్ ఏదైనా కావచ్చు, మీకు లోన్ అనేది రాదు. ఇంకా ఆ ఐడి వర్కింగ్ పనికొస్తుంది, బైనరీ ఇన్కమ్ కి డైరెక్ట్ ఇన్కమ్ కి పనికొస్తుంది తప్ప మనకి లోన్ పనికి రాదనమాట అని అర్థం. ఫోర్త్ లోన్ 25,000, ఫిఫ్త్ 50,000, ఈ విధంగా లోన్ వస్తూ ఉంటుంది, కట్ అవుతూ ఉంటుంది. మీరు మాక్సిమం తీసుకున్నారా ఇన్ టైంలో పే చేయండి, తీసుకోలేదా అందులో ఉంచేయండి, అవి కట్ అవుతూ వస్తాయి. సో ఓన్లీ క్యాష్ బ్యాక్ 3,88,450 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అందులో ఎంత లీస్ట్ వేసుకున్నంత 10% పోయినా 3,44,000 ఊరికి వచ్చేటువంటి ఇన్కమే కదండి నాన్ వర్క్ లో. కానీ నేను ఒకటే చెప్తాను, అందరూ కూర్చోవద్దు, ఎంతో కొంత పని చేయండి. కంపెనీని నిలబెడదాం, మనం నిలబడదాం. మిస్ యూర్ ఈడబ్ల్యూ 10% ఫైన్, అది 2 వరకే ఆప్షన్ ఇస్తుందిలేండి, 10% తో పాటు తర్వాత లోన్ ఇవ్వదు. కాబట్టి ఈడబ్ల్యూ అనేది కరెక్ట్ గా పే చేయండి. వాళ్ళకి కావాల్సింది 10% పెనాల్టీ కాదు, ఫైన్ గా కట్టే పీపుల్. సో ఈ విధంగా మనకి లోన్స్ అనేది వస్తుంది అనమాట. కంప్లీట్ ఆల్ ఈడబ్ల్యూ అండ్ గెట్ స్టార్ట్ 1 lakh పర్ మంత్ రాయల్టీ, నెక్స్ట్ 20 months టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో ఇదంతా కూడా మనకి 5th లోన్ 6th లోన్కి వచ్చిన తర్వాత మనం చూడవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అంటే క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడే నేను జాయిన్ అయ్యాను, ఈ ఐడి యాక్టివేషన్ చేసుకున్నాను. లెఫ్ట్ లో ఒక పర్సన్, రైట్ లో ఒక పర్సన్ నేను చూశాను. ఈ 2 ఐడీస్ యాక్టివేషన్ అయినాయి. ఇప్పుడు ప్రతి ఐడికి కూడా గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ లింక్ రైట్ లింక్ ఉంటాయి. 100 మందికైనా ఇవ్వచ్చు, ఒక లింక్ 100 మందికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు 3వ వ్యక్తి వచ్చారు, నేను లెఫ్ట్ లింక్ ఇచ్చా. ఈ 3వ వ్యక్తి నా ఐడిలో ప్రవేశించేటువంటి 3వ వ్యక్తి. అదేవిధంగా 4, 5, 6 ఏ లింక్ అయినా ఇవ్వండి. అంటే మన ఐడి యాక్టివేషన్ చేసిన తర్వాత డౌన్ లో లెఫ్ట్ లో ఒకళ్ళు, రైట్ లో ఒకళ్ళు జాయిన్ అయిన తర్వాత మనకి వచ్చేటువంటి 3వ వ్యక్తి నుంచి కూడా అన్లిమిటెడ్ గా 500 వస్తాయి అనమాట. ఇది డైరెక్ట్ ఇన్కమ్ అంటే. నెక్స్ట్ బైనరీ ఇన్కమ్. చెప్పాను కదా, ప్రతి ఐడికి కూడా లెఫ్ట్ లింక్ రైట్ లింక్ 2 లింకులు ఉంటాయని. సో 1:2, 2:1 రేషియో అంటే ఏంటంటే 1:2, 2:1 రేషియో అంటే లెఫ్ట్ లో ఒక పర్సన్, రైట్ లో ఒక పర్సన్ ముందు జాయిన్ చేసి లోన్ తీసుకున్నాం. సో దీన్ని 1:1 రేషియో అంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. ఇప్పుడు లెఫ్ట్ లో ఉన్న ఒక పర్సన్ ఇంకో పర్సన్ జాయిన్ చేస్తే ఇక్కడ 2 అవుతుంది. 2 రైట్ లో ఒక పర్సన్ ఏమి చేయలే, 1 ఉన్నారు, దాన్ని 2:1 రేషియో అంటారు. లేదు లెఫ్ట్ లో పర్సన్ చేయలే, రైట్ లో పర్సన్ ఒక పర్సన్ కి ఐడి ఇచ్చారు అనుకుందాం, దీన్ని 1:2 అంటే ఈ లెఫ్ట్ లో ఉన్న పర్సన్ ఎవరికి, దీన్ని 1:2, 2:1 అంటారు. మీకు అర్థం కావడానికి చెప్పాను తప్ప ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 1:2, 2:1 తీసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో లెఫ్ట్ లింక్ రైట్ లింక్, లెఫ్ట్ లో ఐడీలు ఇచ్చాము, రైట్ లో కొంతమందికి లింక్స్ ఇచ్చాము. సో ఎంతమందికి ఇచ్చేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ అంతమందికి ఇచ్చిన 10 మంది యాక్టివేషన్ చేసుకున్నారు, ఇక్కడ అంతమందికి ఇచ్చిన 5గురు యాక్టివేట్ చేసుకున్నారు. 5 కలిసి మ్యాచ్ అయ్యి 5 into 160 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. 5 into 160 అంటే
లెఫ్ట్ ఒక 1600, రైట్ ఒక 1600 జాయిన్ అయితే ఆ 1600 నుంచి 10% అంటే 160 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అనమాట. సో 10% బైనరీ, ప్రతి ఐడికి కూడా క్యాపింగ్. తర్వాత ఎక్కడ వీక్ లెగ్ ఉంది, రైట్ సైడ్ వీక్ ఉంది కాబట్టి ఐడి ఇక్కడ ఇస్తాం, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా మనం ఐడీస్ ఇక్కడ చేస్తాం కాబట్టి నెక్స్ట్ 15 అవుతుంది. ఇది 10-10 మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయాలా, లెఫ్ట్ లో వర్క్ చేసి ఈ టీం మళ్ళీ 15 అయ్యేలాగా అంటే రెండు ఈక్వల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇదే బిజినెస్, ఏం లేదు. డైలీ ఒక ఐడి క్యాపింగ్ 25,000, సింగిల్ ఐడి క్యాపింగ్ చూసుకోండి 1600 వాల్యూ ఈక్వల్ టు 25,000 రూపీస్. గుర్తుపెట్టుకోండి 25,000 రూపీస్. కాబట్టి మీరు వర్క్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ ఒక ఐడి వేసుకోండి. మాక్సిమం బయట ఉన్న పీపుల్ని ఇక్కడ రిఫర్ చేసుకోండి. లేదు మేడం నేను కొంచెం లీడర్ నాకు తెలుసు అనుకుంటే పావని 1 పావని 2 ఇక్కడ చేసేసి వర్క్ ఇక్కడ చేసుకోండి. ఇంతవరకు ఎనఫ్, చాలు. లేదు మేడం ఇంకా నేను బిగ్ లీడర్ని అంటే కనుక P3, P4, P5, P6 ఇది మెయింటైన్ చేయడానికి కూడా చాలా టఫ్ అనమాట. P3, P4, P5, P6 ఇక్కడ వర్క్ చేసుకోవాలి. ఈ ఈ ఈ ఇట్లా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎక్కడ వర్క్ చేయాలా, P3, P6 బాగా వర్క్ చేసి ముందు P1 కి బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకో, P కి బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత P4, P5 వర్క్ చేయడం వల్ల P1, P2 కూడా ఇన్కమ్ వస్తుంది. ఆటోమేటిక్ గా వీటి P కూడా ఇన్కమ్ వస్తుంది. డబల్ త్రిబుల్ ఇన్కమ్ మెయింటైన్ చేయాలంటే ఒక లీడర్ మాత్రమే చేయగలుగుతారు. మీకు జస్ట్ స్టెప్స్ చెప్పాను అంతే. కాబట్టి సింగిల్ ఐడి తీసుకోండి. సో ఇక్కడ మనం పెట్టేటువంటి పెట్టుబడి 1600 మాత్రమే, గుర్తుపెట్టుకోండి. 1600 రూపీస్ మాత్రమే ఇక్కడ మనం పెట్టేటువంటి పెట్టుబడి, 1600 గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం చేయవచ్చు. సో మీకు మ్యాక్సిమం మేము ఫ్రైడే మార్నింగ్, ఈరోజు మనకి ట్యూస్డే కదా, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే మార్నింగ్ మీరు రెడీగా ఉండండి. ఈరోజు మేము హిందీ జూమ్ మీటింగ్స్ పంపిస్తాం. ఆల్రెడీ ఇలాగే వాళ్ళు కూడా యాప్స్ డౌన్లోడ్ చేసుకుని దేశం మొత్తం జరుగుతుంది. తమిళ్లో చెప్తున్నారు, కన్నడలో చెప్తున్నారు, ప్రతి స్టేట్ లో కూడా జరుగుతుంది. అందరూ కూడా యాప్స్ తీసుకుని నిదానంగా వాళ్ళ యొక్క డౌన్లైన్స్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మన ఆంధ్రాలోనే కాదు కదా నేర్చుకోలేని వాళ్ళు, దేశం మొత్తం జరుగుతున్న బిజినెస్ కాబట్టి దేశం మొత్తం కూడా వాళ్ళు డౌన్లైన్స్ నేర్పించుకుంటున్నారు. ఇంకా మనం ఆనందించాలి. ఎందుకంటే మనమే కాదు, ఆంధ్ర పీపుల్ గా త్రూఅవుట్ వరల్డ్ జరుగుతుంది, త్రూఅవుట్ ఇండియా జరుగుతుంది. అందరూ నేర్చుకుంటున్నారు, అందులో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి కొత్త ఏం లేదు. కాకపోతే మన ఆంధ్ర వాళ్ళని కొంచెం లాగడం చాలా కష్టం అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా డబ్బు వస్తే చాలు, మనం ఏ పని చేయడానికైనా కూడా కష్టపడడానికి ఎంతో కష్టం కదా బయట, కాబట్టి ఇది ఈజీ అనుకుంటున్నారు. మన వాళ్ళకి కొంచెం నేర్చుకోవడం కూడా టఫ్ గా ఫీల్ అవుతారు. అంటే కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు తప్ప అక్కడ విషయంలో ఏముండదు రాకెట్ సైన్స్. కాబట్టి చూడొచ్చు. కాబట్టి ఏ యాప్ చేయాలి ఏంటి అనేది మేమందరం కూడా క్లియర్ గా చెప్తాం మీకు ఫ్రైడే మార్నింగ్. చాలా ఈజీ అనమాట, దానికి మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ యాప్ ఉన్న వాళ్ళు చేసేసుకుంటున్నారు, యాప్ లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, అంతేనండి. మిగతా వాళ్ళందరూ కొంచెం లోయర్ హ్యాండ్ చేయండి. ఓన్లీ మాట్లాడే వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి, అది కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే. మీకు ముందే చెప్తున్నా, ఇది డౌట్ సెక్షన్ కాదండి. మనము ఫ్రైడే మాట్లాడదాం, జస్ట్ ఇందులో మాట్లాడాలని అనుకునే వాళ్ళు మాత్రమే. మురళీధర్ రెడ్డి ఒకసారి మాట్లాడండి సార్. మురళీధర్ రెడ్డి క్లియర్ ఆల్ చేశాను కదండి, మీరు ఎందుకు హ్యాండ్ రైజ్ ఎందుకు చేస్తున్నారు? రోహిణి గారు మాట్లాడండి.
టి శ్రీకాంత్ గారు మాట్లాడండి. హలో చెప్పండి సార్. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. నాకు మొత్తం 4 అకౌంట్స్ ఉన్నాయి మ్యామ్. 4 అకౌంట్స్ కూడా యాక్టివేట్ అయినాయి. నేను సెకండ్ లోన్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 2 వీక్స్ లో థర్డ్ లోన్ కూడా వస్తుంది. అయితే నాకేమంటే ఒక చిన్న డౌట్ మ్యామ్. ఇది ఒకటి అడ్రస్ ఇప్పుడు కొత్త కొత్త మన అప్డేషన్ వచ్చింది కదా. ఇప్పుడు బెఫ్ Yes, sir. అడ్రస్ అంటే ఏమి యాడ్ చేయాలి మ్యామ్? అడ్రస్ మేము అదేనండి చెప్పింది, మీకు ఫ్రైడే నేర్పిస్తామని చెప్పాం. ఓకే ఓకే మ్యామ్, నో ప్రాబ్లం. అది యాప్ కూడా ఓకే, ఫ్రైడేనే చెప్తారా మ్యామ్? చెప్పి మేమంతా నేర్పిస్తామండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది మ్యామ్. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి మంచి అప్డేషన్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. నేను చెప్పేది ఒకటేనండి, అందరికి కూడా అన్ని వస్తాయి. రావాలి అంటే మన ముందు మనము ఎంతో కొంత వర్క్ కంపెనీకి ఇస్తే నిలబడుతుంది సార్. అవును, మనం ఊరికే కూర్చొని వద్దా, నిజంగా లోన్ తీసుకుంటున్నాం కదా, ఎంతో కొంత అవునవును, కంపెనీ నిలబెట్టే సరే తర్వాత విషయం. మనకి డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది, బైనరీ వస్తుంది కదా. వర్క్ మోడ్ వర్క్ మోడ్ వర్క్ మోడ్ అంతే సార్, సీక్రెట్ ఏం లేదు. ఈడబ్ల్యూ కరెక్ట్ గా పే చేసి వర్క్ మోడ్ లో ఉంటే చాలండి, సంస్థ బాగుంటది, మనం పర్మనెంట్ గా నిద్రపోవచ్చు. ఇప్పటి వరకు నా డౌన్ లైన్ లో 70 మెంబర్స్ వరకు అయ్యారు మేడం. ఓకే, సో చాలా బాగా నడుస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బైసాని రామాంజనేయ సార్. రామాంజనేయులు గారు మాట్లాడండి. సుమిత్ర గారు మాట్లాడండి మేడం. కనకయ్య ఒకసారి మాట్లాడండి. గీత. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నేను చాలా రోజుల నుంచి మీటింగ్ లో మాట్లాడాలనుకుంటున్నా మేడం. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటా. నేను దరిదాపు 40 days అవుతున్నది నేను వెయిట్ చేస్తున్నా మీటింగ్ గురించి. నా ఓకే సార్. ఉద్దేశం చెప్పాలని కనీసానికి నాకు ఛాన్స్ దొరకడం లేదు. ఇవాళ మీరు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఓకే అండి. మేడం. ఈ స్పాట్ లోను క్లౌడ్ టెక్నో ఇంత చక్కగా నడుస్తుందని ఫస్ట్ లో అనుకోలే మేడం. మేము ఎంత చక్కగా నడుస్తుందంటే ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగం కల్పించినట్టుగా, ఎలాంటి ఆర్థిక వనరు లేని వాళ్ళకు కూడా ఆర్థికంగా దీన్ని తోడ్పాటుగా ఒక రకంగా మనకు అన్ని తీర్లా ఇది లాభాలను చేకూర్చేటట్టుగా, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలను బిజినెస్ చేసుకునేది ఉంటే ఎంతైనా ఉంది మేడం. నేను సింగరేణిలో జాబ్ చేసి రిటైర్డ్ అయిన మేడం. రిటైర్డ్ అయ్యి 10 years అవుతున్నది. ఐఆమ్ 70 years ఓల్డ్ మేడం. అయినా కానీ నేను నెట్వర్క్ మార్కెటింగ్ అంటే దాని మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ తోటి ఇంకా చేస్తూనే ఉన్నా. నా డౌన్ లైన్ లోపట నాకు రైట్ ఒక 25, లెఫ్ట్ వచ్చేసి 30 దాకా నాకు స్ట్రెంగ్త్ ఉన్నది మేడం. ఇందులో నేను థర్డ్ లోన్ లో నడుస్తున్నా. నేను థర్డ్ లోన్ కూడా 2వ ఇన్స్టాల్మెంట్ కూడా రికవరీ అయింది. మా మిస్సెస్ సెకండ్ లోన్ ఉన్నది, మా పాపకు సెకండ్ లోన్ ఉన్నది. ఇదే ప్రకారంగా చూస్తే నా డౌన్ లోన్ లో ఒక్కొక్కరు 7 ఐడీలు వేసుకున్న వాళ్ళు ఒక 7 ఉన్నారు సార్ మేడం. ఈ పద్ధతి ప్రకారంగా చాలా చక్కగా నడుస్తున్నది. హైదరాబాదు మన ఉప్పల్ లోపట, చిల్కా నగర్, ఉప్పల్, బోడుప్పల్ ఈ ఏరియా లోపట చాలా మంది స్ట్రెంత్ ఈ స్పాట్ లోన్ లో జాయిన్ అయ్యి వాళ్ళు లాభాలు తీసుకుంటున్నారు. మంచి ఎర్నింగ్ అనేది ఉన్నదని సంతోషంగా ఈ క్రాంతి కుమార్ సార్ కు, ప్రశాంత్ సార్ కు, మీకు అందరికి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇన్ని రోజులకు నాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నా మేడం. థ్యాంక్ యూ అండి. అంటే డైలీ టైం ఉండదండి, ఇవ్వాలనే ఉంటుంది. అప్పటికి మనకి 1 hour అయిపోతుంది కదా, ఇంకా ఇబ్బంది అనమాట. అందుకని తెలియదు కదండి. మేడం నేను దాదాపు ఒక్కొక్క రోజు 9:05 నిమిషాలు, 9:10, నిన్ననైతే 9:14 నిమిషాల దాకా ఉండేది మీటింగ్.
అప్పటి వరకు వెయిట్ చేశాను. ఒక్కొక్క రోజు ఏమో 9:02 నిమిషాలు 9:03 నిమిషాలకు టైం మీరు క్లోజ్ చేస్తారు. ప్రశాంత్ అంటే సారు కూడా చేసినప్పుడు కూడా చాలా సార్లు చూశాను మేడం. ఆ టైం అప్పుడు మాట్లాడండి, అప్పుడు ఓన్లీ మాట్లాడే టైమే. ఓకే ఓకే మేడం, ఫ్రైడే మార్నింగ్ టైం చెప్తారా? 11 o'clock ఓన్లీ మాట్లాడడానికి, ఓన్లీ డౌట్స్ ఓకే అవ్వచ్చు, ఓకే ఎలా మేడం, వచ్చారు. థ్యాంక్ యూ. నైట్ టైం ఓకే ఏంటంటే న్యూ పీపుల్ కి జస్ట్ ఇన్స్పిరేషన్ అంతేనండి, ఎందుకంటే క్లాస్ అప్పుడే జరుగుతుంది, మా ఐడియా అప్పుడే ఓపెన్ చేసి చూపించాలి, ఇవన్నీ జరుగుతాయి కదా. ఒకటి అట్లా ఏంటంటే మీరు న్యూ పీపుల్ అంటే చాలా మంది డౌట్స్ అడిగేదానికి వస్తున్నారు ఇందులోకి. నాకు కూడా బాధాకరంగా ఉన్నది, ఎందుకంటే మీరు పదే పదే చెప్తా ఉన్నారు మీరు డౌట్స్ అనేది ఇప్పుడు అడగద్దు, ఫ్రైడే అడగండి అని చెప్తూనే ఉన్నారు. ఇవాళని జాయిన్ అయిన వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతా ఉన్నారు. అట్లా నేను దరిదాపు జనవరిలో జాయిన్ అయిన వాడిని ఛాన్సే దొరుకుతలేదు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు అనేది నాకు ఒక రకంగా బాధాకరంగా ఉన్నది మేడం. ఎందుకంటే ఛాన్స్ దొరకలేదు, మాట్లాడలేకపోతున్నా. ఆ అందులో నేను బాగా ఇది మన యంగ్ కాదు, ఓల్డ్ అయినా గాని నా వాయిస్ ఎట్లున్నదో మీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు చాలా మా ఇంట్లో అందరం మీ జూమ్ మీటింగ్ ప్రతి రోజు వింటాం మేడం. ఓకే ఓకే దీని లోపల ఉన్న ఏంటంటే కొత్త కొత్త మన క్రిప్టోలకు వచ్చిందనే ఒక సంతోషంతో వింటున్నాం. ఇంకెట్లా మార్పు అవుతుంది, ఈ మార్పు ఇంకెక్కడికి పోతుంది, ఇంటర్నేషనల్ గా పోతున్నది కాబట్టి పకడ్బందీగా మంచిగా ఉంటది అనే ఉద్దేశంతో చాలా సంతోషంగా ఉన్నాం మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు. మీ బ్లెస్సింగ్స్ అందరికీ కూడా ఉండాలి. థ్యాంక్ యూ ఓకే అండి. కాకపోతే ఎవరు ఇలా ఈసారిలాగా ఇంటర్నల్ గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నిజంగా అందరికి సారీ అండి. ఎందుకంటే ఎవరు హ్యాండ్ చేస్తారో డైలీ వస్తూ ఉంటే ఇస్తూ ఉంటాం, మాకు తెలియదు వాళ్ళు టైం పాస్ కి హ్యాండ్ రైజ్ చేశారా, వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా మేము తెలియదు. కాబట్టి ఇలా ఎవరైనా ఉంటే మనము ఫ్రైడే ఓన్లీ లీడర్స్ మీటింగ్ పెడదాం, అప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి, మనం ఫ్రీగా మాట్లాడదాం. థ్యాంక్ యూ కనకయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రభులింగం గారు మాట్లాడండి సార్. కొంతమంది వరకే ఛాన్స్ ఇస్తామండి, ఇట్లా ఎవరు కూడా బాధపడద్దు, వరుసగా ఇస్తూ ఉంటాం. ఆ టైం అయిపోయిందంటే తప్పదు, ఇంకా డైలీ మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయకండి, అప్పుడు మాకు అర్థమవుతుంది కదా న్యూ పీపుల్. ఇక్కడ చూడండి, ప్రభులింగం గారు హ్యాండ్ రైజ్ చేశారా, ఇస్తే మాట్లాడరు, ఇంతసేపు టైం వేస్టే కదా. మళ్ళీ వాళ్ళు హ్యాండ్ చేసేసేయాలి. సరిత గారు ఒకసారి మాట్లాడండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం, ఆదిలాబాద్. సో మేడం మాకు ఇప్పుడు మనకు డిస్ప్లే ఐడి ఓపెన్ చేయగానే డిస్ప్లేలో హలో మండే. హలో మేడం మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మేడం పవన్ గారు, చెప్పండి, ఎవరు? నేనండి ప్రభులింగం మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అదే సారీ, అది అన్మ్యూట్ అనేది టచ్ అయ్యి ఎగిరిపోయింది, డిలీట్ ఒక్క అయిపోయింది. నిమిషం అండి సార్, మనం మాట్లాడదాం. సరిత గారు మాట్లాడుతున్నారు, ఓకే మాట్లాడదామండి ప్రభులింగం గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. సార్ మాట్లాడుతున్నాడు మేడం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, ఒక్కళ్ళు మాట్లాడండి ప్లీజ్. ఓకే మేడం, నేనే మాట్లాడుతున్నాను. సో మేడం ఇప్పుడు మనకు ఐడి ఓపెన్ చేయగానే డిస్ప్లే మీద మండే వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని వస్తుంది కదా. మండే మనకు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫ్రైడే రోజు టెక్నికల్ దాని మీద మీటింగ్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు 1 week లోపల మనకి ఏమైనా పేమెంట్స్ ఉంటే పేటెంట్లు పడతాయి కదా మేడం. మరి దీనికి 1 week ఏమైనా ఎక్స్క్యూజ్ ఇస్తారా మేడం మన కంపెనీ సార్ వాళ్ళు? సార్ మీకు ఇందా నుంచి చెప్తుంది ఏంటి నాకు అర్థం కాలేదు. దయచేసి మీకు చెప్తున్నాను కదా, ఎవరి టీంని వాళ్ళు చూసుకుంటున్నారండి. మేము మా వాళ్ళ పెనాల్టీలు పడకుండా చూస్తున్నాము, మీ అప్లైనర్ కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఓకే మేడం. అప్లైనర్ దగ్గర సపోజ్ అప్లైనర్ ఒక 100 to 50 members కి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం మేడం. అదర్ పర్సన్ కు కాని వాళ్ళకి పెనాల్టీ పడితే పేటెంట్ల కింద పడితే మేము 2 లక్షలు కొన్నాను ఫండ్, మేము 2 లక్షలు పెట్టుకున్నాం, బాధపడకండి, ఓకేనా? ఓకే ఓకే మేడం. అప్లైనర్ అడగండి, మేము సపోర్ట్ నిలబడుతున్నాం కదా, ఫస్ట్ నుంచి 2 లక్షలు కొని పెడతాం టీం కోసం. మాకు తెలియదు, మా టీం కి మేము ఒక ప్రొటెక్ట్ గా ఉంటాం, ఒకసారి మీ స్పాన్సర్ అడగండి. ఓకే ఓకే మేడం, ఆదిలాబాద్ మాది. ఓకే మేడం, అడుగుతాం.